ఈవేళ వాక్యానికి సరిపడా కీర్తన పాడాలంటే ఈవేళ అధ్యయనం చాలా అవసరం అండి. ఈవేళ అధ్యయనం చాలా 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 విలువలు మనం నేర్చుకోవచ్చు. ఈవేళ ప్రభునేశ్వర శ్రేష్ఠనామంలో తండ్రి దేవుని స్తోత్రాలు కూడా మీ అందరికీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వినే వాళ్ళందరికీ వందాలండి. ఇప్పుడు మనము ధ్యానించేది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ధ్యానిస్తున్నామండి. రెండవ పత్రిక 2వ అధ్యాయం. మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రావాలని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని, నేను మిమ్మల్ని దుఃఖపరచు నెడలు నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. ఇక్కడ తిరిగి సంఘానికి, కొరింథీయులో ఉన్న క్రీస్తు సంఘానికి సువార్త యాత్రలో ఉన్నటువంటి పౌలు గారు నేను వచ్చినప్పుడు దుఃఖముతో ఉన్నవారు అని అన్నాడు. సంఘం ఎలా ఉన్నాడంటే, నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని. అది అంటే సంఘము వాస్తవంగా జీవించకపోతే నశించిపోతుందని దుఃఖం అంటాడు. అది రెండో మాట ఏంటంటే, దుఃఖపరచని నా చేత దుఃఖపరచబడిన వారు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. అంటే మీరు తప్పు చేస్తున్నారు, సరి చేసుకోండి అని చెప్పడం అంటే వారు దుఃఖపడతారు. వారు వాస్తవంగా జీవించకపోతే సేవకుడు దుఃఖపడతాడు అని ఆ యొక్క రక్షణ విషయంలో నిర్లక్ష్యం ఎంత ప్రమాదమో, రక్షణ విషయం నిర్లక్ష్యమో అది సేవలు దుఃఖపడచ్చు అని మాట వాడుతున్నాను. నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషము పొందదగినదో వారి వల్ల నాకు దుఃఖము కలుగకూడవలని ఈ సంగతి మీకు రాసిదని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగేలాగో రాసిదని. అంటే ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తానంటే, నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషం పొందతగినదో అంటే ఫలానా వాళ్ళు చాలా విశ్వాసం ఉంటారు అంటాం కదా అని అంటాం కదా. మేము కూడా అంటుంటాం చాలా విశ్వాసం ఉన్నారమ్మా, మేము శాంతిగా వల్ల చాలా విశ్వాసం ఉంది. అదేవిధంగా వాడి కాంతం గారు, విజయబాబు ఏమన్నా అంటాం కదా. సేవకులు విశ్వాసం గుర్తిస్తుంటారు వాక్యాన్ని బట్టి బిడ్డలు నడిస్తే. ఆ విధంగా ఆయన సంఘంలో కొంతమంది విశ్వాసంగా నడిచే వారిని చూసి వారి ద్వారా ఈయనకి సంతోషం అంటారు. వాక్యం ద్వారా జీవించే వారి ద్వారా సేవకుడికి సంతోషం అంటారు. నేను సంతోషము పొందదగినో వారి నాకు దుఃఖము కొండవల్లి అంటే మళ్ళీ అర్థమండి. ఇంత విశ్వాసాలు అని చెప్పినప్పుడు మళ్ళా వారు అవిశ్వాసం అయిపోతే, ఇంత భక్తి పనులు చెప్పినప్పుడు ఈయన మళ్ళీ తిరిగి వచ్చేసరికి భక్తిహీనులు అయిపోతే మరి నాకు దుఃఖం కదా అంటే భక్తి జీవితంలో ఆ యొక్క విలువలు చాలా చాలా విలువగా చెప్తారు. ఎందుకంటే రక్షణ, పాపక్షమాపణ, ఆత్మరక్షణ ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని భాగ్యం కదా. మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు నాకు దుఃఖం కలిగిస్తారు. నేను రక్షణ పొందిన వారి పట్ల సంతోషిస్తున్నాను, కాపాడుకునే పట్ల సంతోషిస్తున్నాను. ఒకరి బట్టి ఒకరికి మాదిరిలో చూసుకోవాలి. అటువంటి లేనప్పుడు నాకు దుఃఖం కలుగుతుంది. అని వేళ సంఘాలు కూడా ఇదంతా అవసరమై ఉంది. మూడవ అవసరం, నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషము పొందదగినదో వారి వల్ల నాకు దుఃఖము కలుగకూడదని ఈ సంగతి మీకు రాసింది. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి నమ్మకము కలిగి ఈలాగూ రాసింది. అంటే మీరందరూ విశ్వాసంగా రక్షణ కాపాడుకుంటారని ఎలాగో రాశారు.
పౌలు గారికి. అంటే రక్షణ ఎంత విలువైందో మళ్ళా ఆ మాట జ్ఞాపకం రావు మనకు. 4 నీకు దుఃఖము కలుగవలెనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీకు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచి మీకు రాసింది. ప్రేమతో మీ మీద మీకు మిమ్మల్ని అవమానపరచాలని మీ మీద దేశంతో కలిసి రాస్తుంటారు. మీ మీద అపారమైన ప్రేమతో కన్నీటితో రాస్తున్నాను. రక్షణ కాపాడుకో దేవా, ఈ యొక్క లోకంలో కోట్లాది మంది లేని భాగ్యం ఆ కొరింథీ పట్టణం క్రీస్తు సంఘానికి ఇచ్చారు. ఆయన వారు కాపాడుకోవాలని దుఃఖంతో రాస్తున్నాడు ఆ ఉత్తరం. అంటే సంఘాన్ని సేవను ఎంతగా ప్రేమించాడు అని మాట ఏమంటే అలా మనకు తెలుస్తుంది. 5వ వచనం, ఎవరైనా దుఃఖము కలుగజేసి ఉన్నట్లా నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వారి మీద మాపగోరగా ఈ మాట చెప్పుచున్నాను. ఎవరైనా రక్షణ కోల్పోతే, మళ్ళీ లోపల కలిసిపోతే, మళ్ళీ వ్యసనపరుడు అయిపోతే, ఎందుకంటే కొరింథీలోని క్రీస్తు సంఘము విగ్రహారాధనతో వచ్చారు, ఎక్కువ అన్యులు. మళ్ళీ విగ్రహాలకు వెళ్తే వ్యసనపరులు, మళ్ళీ వ్యసనానికి వెళ్తే మళ్ళీ నాకు దుఃఖము, సంఘానికి దుఃఖము. అలా దుఃఖకరమైన సంఘం చేయకండి, మాదిరిగా ఉండండి, రక్షణ కాపాడుకోండి అని విషయం. 6వ విషయం, అంటే వారికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. అంటే అంతకుముందు చాలామంది తొలగిపోయారు, చాలామంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, చాలామంది వ్యసనాలకు వెళ్ళిపోయారు, చాలామంది విగ్రహాలకు వెళ్ళిపోయారు, చాలామంది జాగ్రత్తలకు వెళ్ళిపోయారు. చాలు, అంతవరకు చేసిన అంతకుముందు చేసిన కార్యం చాలు, ఆపండి, సత్యంలో ముందుకు నడపడం. వెనక్కి వెళ్ళిపోతున్నారు, మీరు వెనక్కి నడుస్తున్నారు. ఏంటంటే వెనక్కి నడాలనుకున్నాడా, మీరు వెనక్కి నడుపుతున్నారు, పాత్రలు వెళ్ళిపోయాడు అని చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 7, గనుక మీరిక వానికి శిక్షింపగా క్షమించి ఆదరించడం మంచిది. ఇప్పుడు కొంచెం ఇలాగా లోపల కలిసిపోయేవారు ఇంకా ఆశ్రయించుకుంటూ 10 మంది చెప్పి అంటుంటే వాళ్ళు పూర్తిగా లోపల కలిసిపోతారు కదా. ఆశ్రయించుకోకండి, క్షమించండి, ప్రేమించండి. అటువంటి ఉన్నారు. మరి మీరు క్షమించడం వలన వారు మనం తిరిగి రక్షణనే కాపాడుతారు. లేని ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతారేమో. ఒకవేళ సంఘము నిర్లక్ష్యం చీకొడితే, వారు దాన్ని గ్రహించుకుంటే వాడు మనం దుఃఖపడతారేమో. మేము రక్షణ కోల్పోయాం కనుక నన్ను దుష్టుడిగా దుర్మార్గులు చూస్తారని చెప్పి దుఃఖపడతారేమో. క్షమించండి, అంటే క్షమించండి. భావన వారి ఎడల మీ ప్రేమను స్థిరపరచవలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఏముండాలంటే ఇప్పుడు సంఘంలో అందరూ రాకుండా, సంఘంలో అందరూ ఒకేలాగా ఉండరు కనుక మీరు అటువంటి వారిని ప్రేమించిన ద్వేషించొద్దండి అని వారికి హెచ్చరిక చేస్తూ ఈ పత్రికను ప్రారంభించాడు. ఏమండి, ఇక్కడ 8 వచనాలు చూసాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా సంఘానికి నేను తిరిగి వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి? రక్షణ కోల్పోతారా, కాపాడుకుంటారా, లేక ఒకరినొకరు నిర్లక్ష్యం చేస్తారా, ప్రేమ లేకుండా ఉంటారా, ఒకరు క్షమించుకోకుండా ఉంటారా అనే విషయాలు మాట్లాడుతున్నారు. అంటే సంఘము ఎంత ఒకరినొకరి గురించి ఆలోచించవలసిన వారే ఉన్నారు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, వాణి మరి శాంతిగా ఉందని ఎందుకు వెళ్ళాలి, ఎందుకు తీసుకురావాలి, అలాగే అంటే సంఘం ఒకరికొకరు ఆలోచించాలి. ఒకరి విశ్వాసం ఒకరు, ఒకరి లక్ష్యం అని నేర్పిస్తున్నాడు అనమాట. వాడు మళ్ళా ఆ దుఃఖంలో లేకపోతే
ద్వేషిస్తారు, మనం ప్రేమించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అన్నారు, లోకంలో కలిసిపోతారు. రక్షణ సామాన్యమైనది కాదు. వెలకట్టలేని పొందారు కదా. మీరు కొంచెం స్థానం వహించి వారిని ప్రేమించండి, క్షమించండి అంటూ 8వ వచనం సాగాడు. 9వ వచనంలో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నకే కదా పూర్వం రాసి. అది పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు రాశాడంట? అంతకుముందు పత్రిక రాశాడు కదా అని మొదటి పత్రిక. దేని గురించి రాశాడంట? చదవడం వల్ల అదే మాట. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టే కదా పూర్వము రాసిన ఎప్పుడది ఏంటది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఇది రెండవ పత్రిక. నేను మొదటి రాశాను కదా మీ యోగ్యత ఏంటి, మీ ఇష్టం ఎలా ఉంది అని మీకు మీ గురించి రాశాను కదా. ఏం రాశాను చూద్దాం, ఎలా ఉన్నారో చూద్దాం. అది అక్కడ కావాల్సిన ముఖ్యమైన పాయింట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎలా హెచ్చరించారు చూడండి. మొదటి రాశారు కదా, ఏం రాశారు? 5:1 మీలో జాగ్రత్త ఉన్నదని వదంతి కలదు. ఇక్కడ క్రీస్తు సంఘం నుంచి, కొరింథీ పట్ల క్రీస్తు సంఘం నుంచి పౌలు గారికి వార్త వెళ్ళిందంట. సంఘంలో జాగ్రత్త జరుగుతుందండి. ఏంటో జాగ్రత్త కింద చదవండి. మీలో ఒకడు తన తండ్రి భార్యను పుచ్చుకున్నాడట. అట్టి జాగ్రత్తము అన్ని జనుల్లోనే ఆయనను జరగదు. చాలా చూసారా? ఏమంటే తండ్రి భార్య అంటే చిన్నమ్మ, అలాగే అది చాలామంది బహుభారతుంది కదా. అది అలాగా వీళ్ళిద్దరు జంటగా సంఘంలోకి వస్తుంటాయి. చాలా చూడముచ్చడుగా ఉంది సంఘం అన్నారంట. జంట చూడముచ్చడుగా ఉంది అన్నారంట. ఎవరో సంఘం మీరు మెచ్చుకుంటారంట. ఇక్కడ అన్నాడు, ఈ వార్త నా దగ్గరకు వచ్చింది. మీరు ఆడలే అది హసించడం మానేసి, గద్దించడం మానేసి మెచ్చుకుంటారండి. అన్యుల్లో జరుగుతుంది ఇక్కడ పాపం అని అడుగుతున్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి 9వ వచనం చూద్దాం. 9 చారుతో సాంగత్యం చేయొద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకము జారుతోనైనను లోపులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధనతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవలదని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఏం రాశాను? అదే ఇక్కడ 9వ వచనంలో 2వ పత్రిక 9వ అధ్యాయంలో నేను రాశాను కదా అన్నది. నేను ఏమని రాశాను? జారుతో సాంగత్యం చేద్దామని రాశాను. అంటే జారు అని చెప్తాను. లోకంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు? లోకం అంతా జారులు ఉన్నారు, లోపల ఉన్నారు, దోచుకునే వారు ఉన్నారు, విగ్రహాలు ఉన్నారు, తాగుబోతు తిట్టుబోతున్నారు. వాళ్ళతో సాంగత్యం చేద్దాం కాదు, రక్షణ పొందిన వారు అలా ఉంటాయి. అది కింద చదవండి. ఇప్పుడైతే ఎవరు ఇలా ఉండకూడదు. ఇప్పుడు లోకమంతా అలా ఉందండి. ఎవరు అలా ఉండకూడదు, సహోదరుడు అనకూడదు. సహోదరుడు అంటే రక్షణ పొందినవాడు. సహోదరుడు అనేవాడు వాడు ఎవడైనాను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యా అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు. నీకు ఇదే రాస్తా. అంతకుముందు ఏం రాశాడంటే 9వ వచనంలో 2:9 రాశాను కదా అన్నారు. నేను రాసిందని ఇంకా
దేవుడే తీర్పు తీర్చు. ఏ వెలుగులు ఎవరు? ఆంజనేయుడు. అంటే రక్షణ ఎవరైనా సరే రక్షణ పొందిన వారు. లోపల వాళ్ళు ఎవరు? రక్షణ పొందిన వారు. తేడా ఉన్నాడే. మీరు లోపల వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి అలా రాశారు కదా, చెప్పాను కదా మీకు. అదనమాట దుఃఖం, ఈయనకి దుఃఖం. కానీ ఇటువంటి భయంకరమైన పాపం నుండి లోపలికి వచ్చి బయట పాపం చేసి బాత్రూమ్ ద్వారా పాపం కూడా లోపలికి వచ్చి లోపల కూడా పాపం చేస్తున్నారు. అట్టి వారిని వెలువెమ్మని బయట పంపండి. మళ్ళీ బయటకే అటు మీతో ఆ హక్కు వారికి లేదు అని రాశారు కదా. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా. అంటే సంఘంలో ఎటువంటి పాపం ఉందో, అంటే లోపల ఉన్న పాపం అంతా సంఘంలో ఉంది. ఎవరున్నారు లోపల సంఘంలో? ఏమంటే విగ్రహారాధులు, తిట్టిపోతులు, త్రాగుబోతులు, ఏమన్నా దోషకులు, ధనాపేక్షలు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఇవన్నీ విడిచిపెట్టుకొచ్చావు కదా, మళ్ళీ ఇక్కడ కూడా చేస్తావు అలాగా. జాగ్రత్తగా ఉండండి. పవిత్ర స్థలం, పవిత్ర జీవితం, ఆ పాపక్షేమం, ఆత్మరక్షణ పొందాను జాగ్రత్త అని సంఘానికి అంతకుముందు తప్పిపోతున్న వారికి హెచ్చరికగా రాశారు కదా అన్నట్టు. ఇప్పుడు రెండో పది కదా, మీరు దేనిని కూర్చేయను, ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమూహమునందు క్షమించి ఉన్నాను. ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం క్షమించలేదు అనుకోండి, ముందేమో మనం వెళ్ళేసామన్నాడు. ఇప్పుడు మరలా ఈ లోకంలో కలిసి నాశనమైపోతాడని మరలా ఆలోచించాడు అనమాట. పరిశుద్ధాత్మ ఏమన్నాడంటే, అటువంటి పాపం చేసి క్షమించకపోతే సాతాను దొరికేస్తాడు. ఎవరికే? సాతాను దొరికేస్తాడు. అందుకని క్షమాగుణం కలుగుతాం, క్షమిద్దాం, చెప్పుదాం. అలా కాదు, అది వాక్యప్రకారం కాదు, ఆ జీవితం నీకు నష్టమో, ఆ యొక్క ప్రవర్తన నీకు నష్టమో, మారు మనసాన్ని వచ్చావు కదా, ఆ మారు మనసు పొందే జీవించాలి ఇక్కడ. లేదంటే దేవుడు ఇష్టపడిన నిన్ను క్షమించమండి. ఎందుకంటే లేదంటే అతను ఆమె సాధారణ దొరికిపోతారు, పూర్తిగా నాశనం అయిపోతారు. నాశనం కోరుకోం కదా మనం, ఏంటమ్మా? నాశనము కోరుకోం కదా, దేవుడు కోరుకోడు కదా. క్షమాపణ ఆశీర్వాదం కదా దేవుడు ఇచ్చింది. అలాగా మీరు అటువంటి సహోదరుల్ని క్షమాగుణం కలిగి ఉండండి. తర్వాత 11వ వచనం, మీరు క్షమించకపోతే మీరు కూడా సాధారణ వదిలిపడిపోతారేమో. మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాధారణ తంత్రములను చూసారంటే మంచి యుక్తిగా పట్టుకుంటాడు సాతాను తంత్రగాడంట. సాతాను ఎవరంటే? తంత్రగాడంట. ఏదో విధంగా రక్షణ పొందిన వారు లోకంలో కలిపేయడం వాడు పని, లోకంలో కలిపేయడమే అని తెలుసు కదా అని మళ్ళా సంఘానికి తెలియజేస్తుంది. ఇక్కడ సాధారణ మనలను మోసపరచకుండానట్లు, ఇదంటే ఇక్కడ మెయిన్ పాయింట్. ఇప్పుడు తోటలో, ఏదైతే తోటలో ఆదాము హవ్వ క్షేమంగా ఆనందంగా వారి ఆనందం పట్టజాలంత ఆనందం, దేవునితో దేవుని సన్నిధి, ఆహారము, కష్టపడాల్సిన అవసరం లేదు. ఏమంటే దేవుని దగ్గర పసిబిడ్డలాగా ఉన్నారు, దేవుని ఒడిలో ఉన్నారు, దేవుని దగ్గర వారి పాపపుణ్యం తెలీదు. అంత చక్కటి జీవితం అన్నమాట. అటువంటి జీవితాన్ని వీడు ప్రవేశించి పాపాన్ని ప్రవేశింపజేశాడు కదా. అవామును అడిగితే అంటది సాధారణ నన్ను మోసపరిచినట్టు. అందుకని ఆ మోసం సంఘంలో
ఇప్పుడు ఏదైనా తోట క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం ఏంటంటే ఏదైనా తోట. ఏదైనా తోట సాధారణంగా ప్రవేశించాడు. ఎలాగా ఆ యొక్క ప్రశాంతమైన పవిత్రమైన జీవితం ఎలా నాశనం అయిపోయిందో, క్షేమకర జీవితం నాశనం అయిపోయిందో, ఇవాళ క్రీస్తు సంఘంలో ప్రశాంతమైన క్షేమకర జీవితంలో ఉన్నాడు. దేవునితో బంధం కలిగి ఉన్నాడు. దాన్ని పాడు చేస్తాడు సాధారణగాడు. దానినే చూడవద్దు. సాధారణ మోసం చేస్తాడు. జాగ్రత్త. సంఘంలోకి వస్తాడు. ఎందుకంటే సంఘంలోకి వస్తాడు. సంఘంలోకి వచ్చి వాడు ఏదైనా తోటలో అమ్మమ్మని ఎలాగైతే ఆదామమ్మని ఎలా నాశనం చేశాడో అలా నాశనం అయిపోతాడు. ఎందుకంటే వాడి తంత్రములు ఎరగని వారము. ఏంటి తంత్రం? ఎక్కడేసాడు తంత్రం? తంత్రం ఎక్కడేసాడు? అమ్మగారు వేసాడు. డైరెక్ట్గా రాలేదు. సాతాను డైరెక్ట్గా రాలేదు. పావును వాడుకున్నాడు. సాతాను అంటే పావు కదండి. సాతాను అంటే పావు, సర్పం కాదండి. సర్పాన్ని వాడుకున్నాడు. సర్పాన్ని వాడుకున్నాడు. అక్కడ మరి తంత్రం ఉపయోగించాడు కదా. మరి సర్పం మాట్లాడుతున్నాడు. ఎవరంటే సర్పం మాట్లాడుతున్నాడు. దీనికి ఆశ్చర్యం వేసింది తనకి, అమ్మమ్మ గారికి ఆశ్చర్యం. నేను పాము మాట్లాడుతుందండి. చాలా జంతువులు చుట్టూ తిరుగుతున్నాయి. ఏ జంతువు మాట్లాడుతుంది? మనిషి మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు అంతే. మరి పాము మాట్లాడుతుందండి అని చెప్పి ఆకర్షిత అయిపోయింది. ఆకర్షణ అవునండి. అందుకని ఇక్కడ ఏం చేయాలి? తంత్రం ఉపయోగించింది. ఏంటంటే మలిక తంత్రం ఏంటి? అవమ్మా అవమ్మా అమ్మా నా బంగారు తల్లి ఏంటంటే అవ బంగారు తల్లి. ఈ చెట్టు ఫలాల గురించి ఏమైనా దేవుడు చెప్పాడా? అదో తంత్రం. మళ్ళీ చెట్టు ఫలాల గురించి దేవుడు అని చెప్పాడా అంటే దేవుడు అని మొత్తం చెట్టు చెప్పేసింది. అమ్మమ్మ గారు చెట్టు చెప్పేసింది. ఉన్నది లేని కూడా చెప్పేసింది. ఉన్నది లేని కూడా చెప్పింది. ఏమున్నదండి? పండు తినొద్దండి. లేనిదేంటి? చెట్టును ముట్టుకోవద్దండి. లేనిది ఏంటంటే ఉన్నదేంటి? పండు తినొద్దండి. మంచి చెడ్డ తెలియచుకోండు. లేదేంటి? చెట్టు ముట్టుకోవద్దు. తినొద్దాడు, ముట్టుకోవద్దండి. ఈ సర్పం చేసి తంత్రం కదా. తంత్రగాడు కదా. చెట్టును చుట్టేసుకుని ఇదిగో చూడు సావలేదండి. ఇదిగో నేను సావలేదండి అంటే అది అక్కడికి తీసుకెళ్ళి వాక్యాన్ని సాధారణ తంత్రం అని ఎరగిన వారము ఈవేళ నిజంగా క్రైస్తవుడు, నిజంగా నీ వాక్యం నమ్మితే, నిజంగా ప్రభుని నమ్మితే, రక్షణ యొక్క విలువ తెలిస్తే నేను పాపిని, నా పాపము కడిగి నాకు రక్షణ ఇచ్చాడు దేవుడిని. అంత గొప్ప ప్రేమ వాడు. ప్రాణం పెట్టిన ప్రేమతో రక్తం ధారపోసిన పూర్తిగా నువ్వు నమ్మితే ఖచ్చితంగా సాతాను తంత్రం ఎరిగి ఉంటావు. ఎరిగిన వారము అది అక్కడ సంగతి. క్రీస్తు సంఘం ఒక్కడే ఎరిగిందండి. సాతాను తంత్రం లోకంలో ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ సంఘం ఎరగదండి. అక్కడ చెప్తున్నాడు అలా సాతాను తంత్రం ఎరిగింది కదా. ఇంకొక మాట ఉన్నది. అది ఎఫెసీ గారి పత్రిక. ఏమన్నా చాలా విలువైన సంగతి అండి. సామాన్య సంగతి కాదు. 6 ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకోండి. దానిలో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ 11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును చెప్పాడు. ఏంటంటే సాతాను తంత్రం ఎదిరించాలట, లోపడిపోకూడదట. సాతాను తంత్రాలనే ఎదిరించాలట, లోపడిపోకూడదట. కాబట్టి అసలు మానవ జన్మ పాపిగా పుట్టాడా? మానవుడు పాపిగా పుట్టాడా? మానవుడు పాపిగా పుట్టాడా? లేదు కదా. మరి ఇక్కడ ఈ మానవుడికి ఏమొచ్చాయి? తంత్రాలు వచ్చాయి. చూద్దాం ఒకసారి. ప్రసంగి 7:29 మానవ జన్మ పవిత్రమా పాపమా?
ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా ఎలాగంటే ఒడలోని పసిపెట్టి ఏ పాపం చేసిందండి. ఇప్పుడు క్రైస్తవులు ఏమండి మొత్తం లోకమంతా కూడా పసిపెట్టను పాపంలో పుట్టాడు, జన్మతః పాపం బోధిస్తున్నారు. అదొక తంత్రం. బైబిల్ దగ్గర అలా చెప్పట్లేదు. బైబిల్ అలా చెప్పట్లేదు. ఏమంటుందండి? నరులను యథార్థవంతులుగా. తర్వాత ఏం జరుగుతుందని? కానీ వారు వివిధమైన తంత్రములను తంత్రాలని మాట ఎవరు కల్పించారు అక్కడ చెప్పలేదు, కానీ కొత్త నిబంధన వచ్చిందో తెలిసింది. ఆ తంత్రగాడు ఎవరో అక్కడ చెప్పలేదు. తంత్రాలు ఉన్నాయని చెప్పారు, కానీ అది కల్పించి నడిపించాడు ఎవరో అక్కడ చెప్పలేదు. ఇక్కడ కొత్త నిబంధనలో చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, అపోద ఎవరో ఏదో తంత్రం అన్నిని పట్టుకుంటాడు, ఏదో తంత్రాన్ని పట్టుకుంటాడు. ఎవరిని పట్టుకుంటాడు? లోకమంతా వాడు స్వాధీనమే, లోకమంతా వాడు స్వాధీనమే. ఎవరు పట్టుకుంటాడు? తంత్రగాడు ఎవరు పట్టుకుంటాడు? క్రైస్తవునే, క్రీస్తు సంఘంలో ఉన్న విశ్వాసనే. లోకం దొరికిపోయింది, లోకమంతా ప్రభు సంఘంలో దొరికిపోయింది. ఇప్పుడు క్రీస్తు సంఘం దొరకాలి. ఎవరు దొరకాలి? ఇప్పుడు ఇక్కడ ఎక్కడో సిక్స్ అని ఇక్కడ వేయనుకున్నాడు. ఇక్కడ మోసం చేయాలి. ఇక్కడ ఉన్నవాడిని ఇప్పుడు ఎంత జాగ్రత్త అవసరం అంటే చెప్పండి, ఎంత జాగ్రత్త అవసరం? చాలా చాలా. తర్వాత ప్రకటించుటకు నేను తోయకు వచ్చినప్పుడు క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను తోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా క్రీస్తు సువార్త ఈయన పని ఏంటండి? సువార్తల పని, అపోస్తలుల పని ఏంటండి? పౌలు గారికి ప్రత్యేకమైన పని ఏంటండి? సువార్త ప్రకటన. ఏమండి? అపోస్తలుడు పౌలే ఆ ప్రపంచం అంతట్లో ఎక్కువగా సంఘాలు స్థాపించాడు. అపోస్తలుడు ప్రారంభించాక బలమైన పని చేశాడు. వెనకాల ఈయన బయలుదేరాడు. వెనకాలనే అపోస్తలుడు పౌలు పంపించాడు. ఎక్కడ సువార్త అక్కడ సంఘం ఉంది అక్కడ. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు ప్రభువునందు నాకు మంచి సమయము దొరికినందున. అంటే ఇప్పుడు ఏం కావాలంటే సువార్త ప్రకటించినందుకు మంచి సమయం కావాలంటే. సమయం ఎంత విలువైందండి? ఒక వ్యక్తి సువార్త ప్రకటించలేదు అనే ఆ సమయము చాలా విలువైనది. అటువంటి క్రైస్తవులకి క్రీస్తు సంఘంలో స్త్రీకి కానీ పురుషుడు కానీ, సహోదరుడు కానీ కేవలం సేవకుడిలో బాధ్యత కాదండి. ఆ సమయాన్ని వినియోగించుకోవాలి, మంచి సమయం. అదే నేను బుద్ధితో చెప్తున్నా, 3 మంది స్నేహితులు దొరికితే నీకు ఆ సమయం, గంట సమయం వినియోగించుకుని సువార్త చెప్పవలసిన అవసరత అంటే ఆ సమయము చాలా విలువైందన్నమాట. ఎందుకంటే మన రక్షణ పొందాం, దేవుడి గురించి తెలుసు, పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలుసు, పాప క్షమాపణ పొందిన వారము, దేవునికి బంధం కలిగి ఉన్నాం, దేవుడితో సంబంధం కలిగి ఉన్నాం, ప్రార్థన హక్కు కలిగి ఉన్నాం. అది ఇతరులు కూడా అందించాలి కదా. చెప్పండి, ఎవరు అందించాలి? సువార్తలు ఎవరైనా బాధ్యత? ప్రతి విశ్వాసం బాధ్యత అండి. సమయం అప్పుడు ఏదో పెంచపాట లోకవార్తలు కాదండి. సమయం దొరికితే చాలు ఖచ్చితంగా సువార్త గురించి, దేవుడి గురించి మాట్లాడాలండి. అది మన బాధ్యత అండి. అప్పుడు నీకు ఇంకా ఆశీర్వాదాలు దొరుకుతాయండి. దేవుడి గురించి మాట్లాడితే ఆశీర్వాదం అండి. దేవుడికి మాట్లాడటమే ఆశీర్వాదం. ఏమండి విజయబాబు, ఎందుకు ఉత్తరే మాట్లాడతావా? ఎందుకు మాట్లాడాలి? ఏంటి ఆసక్తి అంటే అది బాధ్యత. ఏంటంటే అది బాధ్యత. 12 మాటలు చదవండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి
సువార్త సమయం దొరికి సువార్త ప్రకటించారండి. కానీ సహసేవకుడు చూస్తాడు, సహసేవకుడి గురించి చూస్తాడండి. ఎవరైనా తీతుగా అంటే ఇప్పుడు నేను ఎక్కడ సువార్త బయటికి వెళ్ళాను అనుకోండి దేవుని పని మీద, ఇప్పుడు చిన్ని గారు రఘు గారు ఏమండి విజయ ఎవరో ఆనందం ఎవరో ఉంటారు. సహసేవకుడు ఉంటే ఇంకా ఎక్కడ ప్రయాణం చేయాలి, ఎక్కడ సువార్త చెప్పాలి, ఎక్కడ గురించి పని ఇంకా బలం ఉంటుందని ఎలాగ మేము చూస్తామో అలాగే పౌలు గారు కూడా తీర్చి వస్తాడు కదా, ఇంకా కొన్ని రోజులు ఉందాం సహసేవకుడు వస్తాడు, కొన్ని రోజులు ఇక్కడ ఉందాం అని చెప్పి అనుకుంటే ఈయన రాలేదండి. కొన్ని నిరుత్సాహం వచ్చిందండి. నిరుత్సాహం వచ్చిందండి. కనుక నేను అక్కడ చెప్పవలసిన సువార్త అన్నీ చేసి నేను అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మాసిదోనియాకు వచ్చేసాను అన్నాడు. 13, 14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ జీవోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచే చాలా మా అమూల్యమైన విషయాలు మనకి దొరుకుతాయండి. ఏంటంటే మా ద్వారా ప్రతి స్థలములను క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను. సువార్త అంటే జ్ఞానవాక్యము. సువార్త అంటే అజ్ఞాని జ్ఞానవంతుడు అవుతాడు. సృష్టి పూజించేవాడు దేవుళ్ళు దేవతలు అనేవాడు అక్కడే దేవుడు రక్షకుడు లోకరక్షకుడు నమ్ముతాడు సువార్త ద్వారా కదండి. ఈ సువార్త ఏమైంది? జ్ఞానమైంది. ఈ జ్ఞానం ఏమైంది? దేవునికి సువాసన. అది ఏంటంటే దేవునికి సువాసన. మళ్ళీ మనం చెప్తాను, చాలా మంచి మాట అండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుగొనచ్చు ఆయన మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క సువార్త ద్వారా దైవ జ్ఞానాన్ని అందించినప్పుడు అక్కడి నుంచి ఆ సువార్త సేవ నుంచి దేవునికి ఏమవుతుందంటే సువాసన పెడుతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ పూర్వం ఏం చేసేవారండి? ధూపం వేసేవారు దేవుని సన్నిధిలో. ఇప్పుడు సువార్త ప్రకటించే సమయంలో అక్కడ దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నప్పుడు అదే ధూపముగా వెళ్తుందంట. అదే ధూపంగా దేవుని దగ్గరికి చెప్పండి. ఇప్పుడు దేవుని సువార్తని మాట్లాడేది ఎంత అవసరమో. అది ఏమేమన్నాడు సువార్త చెప్పేవాడు? అసలు క్రైస్తవుడు ఏమన్నాడు? యాజకుడు. ఎవరంటే యాజకుడు కదా. యాజకుడు ఏం చేయాలి? ధూపము వేయాలి. ఇంకా కింద చదివితే మనం చాలా విలువ తెలుసుకున్నాం. క్రీస్తుని కూర్చిన సువార్త జ్ఞానము కూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనుపరుచు వెదజల్లుచు. ఇదంటే సాంబ్రాన్ని వేస్తే అవుతుందంటే పొగ అసలు 4 రోజులు అవుతుంది కదా వెదజల్లుచు. ఇప్పుడు లోకమంతా ఒక విధమైన వాసన అందించాలని దేవుడు అనుకున్నారు. ఏంటది? అగరబత్తులు మార్పు చెప్తారు కదా టీవీలో. ఏంటది? సైకిల్ అగరబత్తా, దర్బార్ అగరబత్తా, అంబిక దర్బార్ అగరబత్తి వాసన దేవుడు ఇప్పుడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అగరబత్తి వాసన కాదు దేవుడికి. అగరబత్తి వాసన కాదు. ఉన్నాడు. పరిమళ ద్రవ్యముల వాసన కాదు. ఏమంటే విగ్రహ సంబంధమైన ఆలయాల్లో అక్కడ వారు సమర్పించే అర్పణలు ఎంత గొప్ప మంచి ఒకసారి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి. అక్కడ స్మెల్ వస్తుంది. అక్కడ చాలా మధురమైన వాసన వస్తుందండి. ఆ వాసన కొంత ఆకర్షణలు అవుతారండి.
ఇప్పుడు ఈ మనిషికి కాదు స్వర్ణరావుడు దేవుడికి వెళ్ళాలట. ఎవరికే కనుక ధర్మారాగపతి లేకపోతే ఏమంటే పరిమళ ద్రవ్యములు గోపదేవుల నైవేద్యములు కావు కానీ ఆవు నెయ్యితో యాగములు కాదు కానీ ఎందుకంటే ఆవు నెయ్యితో యాగం దేవుడు వస్తుందట. ఆ పొగ ఆ వాసన అయ్యేం కాదు కానీ మరేటప్పుడు క్రీస్తు యొక్క సువార్త అనే జ్ఞానము అనే సువాసన కావాలి ఇప్పుడు దేవుడికి. సువార్త ప్రకటన అనే జ్ఞానము అనే సువాసన కావాలండి. రోమపత్రిక 15:20 చాలాసార్లు విషయాలు మంచి అద్భుతం. రోమ 15:15 ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి చూడండి అన్యజనుల అర్పణ గొప్పార్పణ పరిమళ ద్రవ్యం అర్పణ సువాసన అర్పణ ఎక్కడండి ఆత్మరక్షణ ఆత్మల అన్యజనులను అన్యజనులను అర్పణ అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమైనట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్య జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేమంగా మీకు వ్రాయుచున్నాను. కాగా క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏమండి ఎందుకు అతిశయ కారణము? అతిశయ కారణం ఏంటండి? సువార్త ద్వారా అన్ని అర్పణ అర్పిస్తున్నాడు ఆయన. ఆ జ్ఞానం అనే సువాసన దేవుడికి గొప్ప వేస్తున్నాడు ఆయన. అందుకని నేను చాలా అతిశయకారంగా ఉన్నాను, చాలా అతిశయపడుతున్నాను. నేను ఇంత గొప్ప పని సేవ దొరికింది నాకు. ఆత్మల అర్పణ ఏం అర్పించారు మనం చెప్పండి. వీళ్ళు ఎంతమంది ఒక్కొక్కడు ఆత్మలు అర్పించారు? మీరు ఒక్కొక్కరు ఎన్ని ఆత్మలు అర్పించారు? అసలైన ఆత్మలు ఎవరైనా అర్పించారా? ఇంతవరకు జరగలేదు. జరగలేదు. అది ఇప్పుడు జరగవలసింది. అదంటే అసలైన అర్పణ గోపార్పణ, పరిమళ ద్రవ్యార్పణ, ఏమంటే ఆత్మల అర్పణ అంటే ఒక వ్యక్తిని ఆ లక్ష్యం నడిపించడం, సువార్త ప్రకటించే సువాసన. ఏమంటే మన మట్టుకు మనం ఆలోచించి సరిపోతాం. ఇక్కడ ఆత్మల అర్పణ అంటే మనం చాలా అర్పిస్తామండి. ఏదైనా ఆరాధనలో ఎవరు వేడి జరిగితే ఏమో మన స్థాయి బట్టి చాలా అర్పించుకుంటాం. కృతజ్ఞతలు కూడా ఏర్పాటు చేస్తాం. ఏమండి తినేటి విందు, ప్రేమ విందు, ఏమంటే కావాల్సిన వస్తువులు, మందిలో కావాల్సిన వస్తువులు చాలా చేస్తాం, చాలా అర్పిస్తాం. అసలైన అర్పణ జరగట్లేదు. అసలైన అర్పణ అది రైట్. తర్వాత 21 ఏలనగా అన్యజనులు విధేయులైనట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వారిని గూర్చే కానీ మరి దేనిని గూర్చి మాట్లాడ తెగపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలనున్న ప్రదేశములను ఇల్లూరికి ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. చిన్న గ్రామాలకు కూడా వెళ్ళాడట, పట్టణాలకు వెళ్ళాడట, దేశాలకు వెళ్ళాడట. అన్ని ప్రాంతాల్లో నేను సువార్తను ప్రకటించాను.
ఇప్పుడు చెప్పండి, మీ ఏ ఇంటికన్నా మీ బంధువుల ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించారా? చెప్పరా? వినేసేసి చదివేసేసి ఆమెనండి అంటే అయిపోతాడు. సరిపోలేదు, పూర్తి అవుతాం. ఒక ఇంటికి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కోడి కబుర్లు, అక్కడ కొంపలో ఉన్న గొడవ, ఆ పేటలో ఉన్న గొడవ, ఇదంతా వచ్చేది అక్కడ. దేవుడి మాట మాత్రం నువ్వు రక్షణ ఏంటి, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నీ విశ్వాసం ఏంటి, ఎక్కడికి వెళ్తావు? నేనేమో గుణదలేదని చెప్పింది అనుకోండి, మంచి పని చేసావు అమ్మా అంటే ఏంటి నువ్వు చేసింది అక్కడ? సువార్త ప్రకటించాలి. నువ్వు ఏ కుటుంబానికి వెళ్తావు, ఏ బంధువులతో వెళ్తావు, ఏ స్నేహితులతో వెళ్తావు, సమయం దొరికితే వాళ్ళు వినియోగించుకోవాలి. ఈ స్పర్శ మనకి లేదండి, ఈ స్పర్శ మనకే లేదండి. ఏమన్నా నాశనం అయిపోతుంది, ఆత్మలో నాశనం అయిపోతుంది, ఆత్మలో నాశనం అయిపోతుంది. తర్వాత నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టబడిన నిమిత్తము ఆయన కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలెనని. ఎక్కడ ప్రకటించాలంటే క్రీస్తు నామం ఎక్కడ పాటించాలి? క్రీస్తు ఇప్పుడు మనవాడు క్రీస్తు నామం అది చెప్పాలి. మీ ఆయన ఉన్నాడు క్రీస్తు నామము, సువార్త ఎవరు చెప్పాలి? క్రీస్తు నామం వాళ్ళ భక్తులే కదా, విశ్వాసం ఉన్నారు కదా. మరి పర్యటనగా అనుకున్నావేమో ఏమండి, అమ్మందా, అక్కుందా, అత్తందా, జరగదు మనకి. అన్నన్నాడా, తమ్ముడున్నాడా, బావున్నాడా, బామ్మన్నాడా, మరదలుందా, ఉందా? ఏమండి విజయబాబు, నీకు అనుభవం బంధువులు ఉన్నారు, మొత్తం అంత బంధువులు. మరి అందరూ ఏం చెప్పారు? క్రీస్తు నామము ఎరగని వారికి, అది మాట చెప్పండి ఆంధ్ర గారు. క్రీస్తు నామం ఎరగని వారికి సువార్త. ఈ 15 నుంచి 21 వచ్చి చదువుతానండి. రక్షణ ఏంటో, ఆత్మ ఏంటో, ఆత్మ ఏంటో, సువార్త ఏంటో, నామం ఏంటో తెలుస్తుంది. ఎంత విలువ తెలుసండి ఇది. మనము ఎక్కడ కూర్చున్నా సత్యం మాట్లాడే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ సువాసన వెదజాలండి. చెట్టు రాసుకున్నాం అనుకోండి, ఎవరు వాసన కూడా ఎలా కూర్చుంటావా? చెట్టు రాసుకున్నాం, ఎవరు వాసన చూడలేదు, ఎలా కూర్చుంటారు కదా? ఎవరైనా చెప్పండి. దర్జా కూర్చుని నా వాసన అందం పీల్చాలి. ఏ వాసన? కుళ్ళు వాసన కాదు, చెట్టు వాసన. ఏ వాసన? నువ్వు సువార్త ప్రకటన జ్ఞాన వాసన అవుతుందంటే మనం మాట్లాడకపోతే ఎలా? మరి నీ సెంటు నా సెంటు కాదు అక్కడ కావాల్సిన దేవుడికి. సువార్త అనే జ్ఞాన సువాసన కావాలంట. నువ్వు నోరు విప్పాలంట. విశ్వాసే సేవకుడు అంటే సంఘం ఏమనుకుంటుంది? సేవకుడి బాధ్యత మనకేం సంబంధం లేదండి. 21 కూర్చోండి. 21 వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని ఇట్టి ఆశ గలవాడు. ఉందా నీకు ఆశ? అది ఆశ ఉందా? చెప్పరా, నువ్వు చెప్పాలరా అన్న కుల్తెండి. అది ఏముండాలి ఇప్పుడు? ఏ ఆశ ఉండాలి? లోకంలో ఏమున్నంత కావాలి, కానీ ఇది ఒక్క ఆశ ఉండదు. నీ దగ్గర ఉంది సువార్త, అది దగ్గర సువార్త ఉంది. ఏముందమ్మా? ఉంది కనుక ప్రకటించే ఆశ.
మళ్ళా అదే మరి అందరూ చెప్దాం ఒకసారి. నాకు చాలా ఇష్టం అండి ఈ మాట. ఒకసారి మరి నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. ఎవరికి చెప్పాలంటే ఆ క్రీస్తుని కూర్చున్న సమాచారం ఎవరికి తెలియలేదో. ఏంటో సమాచారము? సువార్త. ఏంటో సమాచారం? సువార్త. ఎవరికి తెలియలేదు. ఏరా అన్న పక్కన వాళ్ళు తెలుసా వాళ్ళకి? మరి ఏ ఒక్కడి నుంచి పెట్టుకుని చెప్పాలి. మా నాన్నగారు ఏం చేయాలి తెలుసంటే మంచి మూమెంట్లో ఉందండి. ఏంటి తెలుసండి? సెవెంత్ డే సంఘం ఎక్కడెక్కడి నుంచి వచ్చేసారు. మంచి ఇల్లు కట్టించేస్తున్నారు, చర్చలు కట్టించేస్తున్నారు. ఏమండి పార్వతీపురం నుంచి మంచి ఇక్కడికి వచ్చి ఒక ఆయన సెవెంత్ డే సంఘం ప్రారంభించి టకాపు కేపడి చేసుకుని మంచి దర్జాకి వెళ్ళిపోతున్నాడు. మా నాన్నగారు అక్కడ పట్టుకున్నాడు. సెవెంత్ డే వాడు మారడండి సాధారణంగా. సభ్యుందే ఇక సెవెంత్ డే మారడండి. ఎందుకంటే అన్ని సరిపోయాలు పాతన పొందన పట్టుకున్నాడండి. మొత్తాన్ని తినేసాడే పట్టుకున్నాడు. ఎందుకు చెప్పండి, మళ్ళీ చెప్పండి ఇక్కడ మాట. ఎందుకు? ఆయన కూర్చున్న సమాచారం ఎవరికి తెలియకుండా తెలియబడలేదో వారు అదే చెప్పాడండి. పట్టుకున్నాడు. మొత్తానికి శాంతడు వదిలేశాడండి, సంస్థ వదిలేశాడండి. క్రీస్తు సంఘ సభ్యుడు అయిపోయాడు, బాప్తిజం పొందాడు. ఈమె మోటాముళ్ళు ఏమండి చిన్న వ్యాపారం కూడా చేసేవాడు. ఇక్కడ ఈ మోటాముళ్ళు సర్దుకొని లారీ మేమే ఇచ్చాం. ఇక ఆయన వేసుకెళ్ళాడు పార్వతీపురం. వచ్చే కదా నువ్వు ఎవరు వచ్చారు? మా లారీలోనే తీసుకెళ్ళి పార్వతీపురం దింపేశాం. క్రీస్తు సంఘం వచ్చింది అక్కడ. డేవిడ్ ఏమండి ఇదేంటి డ్యూటీ. మన డ్యూటీ అండి. ఏంటంటే మనకే డ్యూటీ. మళ్ళీ చెప్పండి. ఆయనను కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురనియో వినని వారు గ్రహింతురనియో. వినరండి అని చెప్పకూడదండి. మనం ముందు ఒక మాట చెప్పారు, వినరండి అంటాం. ఏంటంటే వాళ్ళు వినరండి అంటాం. వినని వారు విందురనియో, వినని వారు గ్రహించరు. చెప్తాను నువ్వు చెప్తే కదా గ్రహించడానికి. ఏమండి వినని వారు గ్రహించురనియో. చెప్పండి. గ్రహించురనియో రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించేదనే. ఇక చాలా నేర్చుకోవాలండి మనం. అమ్మా మీ మీద కూడా బాధ్యత ఉందా? మీ ఫ్రెండ్స్ సమయం ఎరగని వారు, నామం ఎరగని వారు ఏమండి ఆయన గురించి సమాచారము సువార్త వెళ్ళని వారు, నామము ఎరగని వారు ప్రకటించి ఆశతో ప్రకటించారు. ఈ ఆశ గొప్ప ఆశీర్వాదకరం అండి. పరలోకానికి భూలోకంలో ఉన్న ఆశీర్వాదాన్ని నీకే. ఈ ఆశ లోకాశ నష్టం, ఆత్మకి నష్టం, కుటుంబానికి నష్టమే. ఈ ఆశ ఉంటే పరలోక ఆస్తికి భూలోక సమయంలో ఆశీర్వాదానికి వారసత్వం. ఈ ఆశ ఉండాలి. అందుకే వాళ్ళు నరికేస్తా ఉన్నారు, సువార్త ప్రకటిస్తారు. నరికేసుకో అన్నాడు. అంతే. ఆత్మ రక్షించుకున్నాను, నా పని నేను చేశాను, దేవుని పని నేను చేసి నరికేసుకో అన్నాడు. నరికేశారు. ఆత్మను కాపాడుకున్నాడు. ఈవేళ ఎంత ధన్యుడో పౌలు గారు, అపోస్తలులు. ప్రాణాల సేవ కారణం ఏంటండి? వారు సువార్త సేవ ఆశ కలిగి ఉన్నారు, ఆశతో చేశారు. ఈ ఆశ ఎందుకంటే పరలోకం కావాలి నాకు, దేవుడితో కూర్చోవాలి నేను. ఎవరితోటే? సైతాన్తో కాదు, సైతాన్తోటే కాదని విషయం. ఓకే, ఈ విషయం బాగా తెలిసింది కదా. తర్వాత
అపోస్తలుల కార్యములు 8:12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. చూడండి, ఇక్కడ సువార్తలో ఏముండాలి? అది సువార్త అంటే సువార్త మేము విన్నాం. సువార్తలు వేసినప్పుడు మాకు నా పాపకు చనిపోయాడు, సమాజం తిరిగిలేసాడు, నేను నమ్మను, నేను అన్నానంటే మర్చాకుడు. సువార్తలు ఏముండాలంట? రాజ్యమును గురించి బోధించాలంట, అంటే సంఘము. నామమును గురించి బోధించాలంట, క్రీస్తు నామము. ఏంటంటే సువార్తలు ఏముండాలండి? రాజ్యము, ఆయన నామం. అప్పుడే సువార్త పూర్తి అవుతుందండి. మరి రెండు లోకాలు తెలియదు కదా, తెలుసా? తెలుసుంటే ఏమండి, దేవదాయ శాఖ సంఘం ఎందుకంటారా? సిలోని సంఘం ఎందుకంటాడా? ఏమండి, పెంతుకొస్త సంఘం ఎందుకంటాడు? నామం తెలియదు కదా. సంఘం అంటే రాజ్యము, రాజ్యం అంటే సంఘము. ఆ సంఘానికి మన నామం ఉండాలి కదా. ఏ నామము? లేని వాళ్ళు చెప్పాలి కదా. అని ఇవాళ అంత గొప్ప తలాంత మనకి ఇచ్చాడు దేవుడు. సువార్తలు ఏముండాలండి? రఘు, సువార్తలు ఏముండాలి? రాజ్యమును గూర్చి నామమును గూర్చి. లేకపోతే నువ్వు సువార్త చెప్పిన వాడువు. సంఘము, ఆ సంఘానికి ఆయన నామం. ఏమండి? తర్వాత 14 వచనం మనం చూస్తున్నాం కదా. క్రీస్తుని కూర్చున్న జ్ఞానము, క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన. ఏమండి అన్నాడు, క్రీస్తుకు జ్ఞానం ఏంటి? అసలు క్రీస్తు ఏమో అన్నాడు. అది కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన గుప్తములైన గుప్త ధనము యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞానం ఎవరిలో ఉందండి? మానవుడు బుద్ధి జ్ఞానం కావాలంటే యేసుక్రీస్తు అవసరమా? సకల సంపదలు మరలా ఏంటంటే సకల సంపదలు చెప్పండి అందరూ. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే సర్వ సంపద అర్థం ఏంటండి? ఈ భూలోకం ఒకటే కదండి. భూలోక పరలోక ఆశీర్వాదములు, భూలోక పరలోక ఆశీర్వాదములు, సకల సర్వ సంపదలు ఆయన ఏంటి? గుప్తం అంటే దాచబడి ఉన్నాయి. ఏంటంటే ఈయన వదిలేశారండి, కొండలు గుట్టు తగేస్తున్నారు. ఈ పాత దేవాలయాలన్నీ గుళ్ళు గోపు తగేస్తున్నారు. ట్యాక్ తగ్గడమే ఏంటి? ఆ గుప్తధనం కావాలంటే ఇది వద్దంట. ఇది గుప్తధనం కావాలంటే యేసుప్రభుని బాప్తిసం పొందాలి, సువార్తని బాప్తిసం పొందాలి. ఇది గుప్తధనం కావాలంటే ఏమండి? ఏం కావాలి? గుప్తధనం, దాచబడిన ధనం. ఏంటండి? దాచబడిన వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము ఎక్కడుంది? పరలోకం ఉంది. ఎక్కడుందండి? ఇక్కడ ఉన్న బంగారం దానికంటే విలువైంది ఏంది? చూద్దాం సార్. సామెతలు 8:1-5. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను పడి నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌరుల యొద్దను నిలువబడి అది ఎలాగో గట్టిగా ప్రకటన చేయుచున్నది. అవును, యెరూషలేము అంతా కూడా వీధి వీధికి దేవుని గురించి ప్రవక్తలు మాట్లాడుతున్నారంట.
పట్టణపు గౌరవ దేవతను నిలువబడేది ఎలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, ఎవరికంటే ఇది? మానవులారా, మీకే నేను ప్రకటించుతున్నాను. నరులకు మీకేనా కంఠస్వరము వినిపించుతున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టేదైనది తెలుసుకొనుడే. బుద్ధి హీనులారా, బుద్ధి ఎట్టేదైనది యోచించి చూడుడే. రాజవీధులు ఏం ప్రకటించారండి? క్రీస్తుల గురించి ప్రకటించారండి. జ్ఞానము బుద్ధి గురించి ప్రకటించాలంటే ఆయన క్రీస్తు గురించి చెప్పాలండి. ఒక మానవుడు బుద్ధి జ్ఞానం కావాలంటే క్రీస్తు గురించి ప్రకటించాలండి. లేదంటే బుద్ధి లేనివాడు జ్ఞానం లేనివాడే. సువార్త చెప్పకపోతే, సువార్త లోపడకపోతే బుద్ధి లేనివాడు జ్ఞానము లేనివాడు. జ్ఞానము లేనివాడా, బుద్ధి లేనివాడా? మరి ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ? ఈ విషయాన్ని కొత్త నిబంధన తీసుకొని చెప్పారనమాట. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఏందే, ఎవరైనా క్రీస్తు నందే దాచబడి ఉన్నాయి. అది వచ్చింది. సామెతలు ఈ జ్ఞానములు ఏముంది? క్రీస్తు అంటే జ్ఞానం అండి. క్రీస్తు అంటే జ్ఞానం అండి. సువార్త అంటే జ్ఞానం అండి. సత్యం అంటే జ్ఞానం అండి. సత్యం అంటే దైవ జ్ఞానం అండి. ఈ జ్ఞానములు ఏముందండి మరి? చూద్దాం. సామెతలు 3వ అధ్యాయము 13 చూద్దాం. జ్ఞానములు ఏముంది? ఏమి లేదా? ఎంత విలువైంది? మన ప్రభు ఎంత విలువైన వాడు? సువార్త ఎంత విలువైనది? నీ రక్షణ ఎంత విలువైనది? జ్ఞానం ఎంత విలువైనది? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు. అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభము నొందడం మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములో ఏంటంటే ఏంటి? నీ ఇష్ట వస్తువులు. పెద్ద బ్యాట కడదాం అనుకుంటావా? ఇప్పుడు అందులో ఏమండి చాలా కొన్ని కోట్ల రూపాయలు విలువైన వస్తువు పెడదాం అనుకుంటావా? చాలా అనుకుంటారు కదా మానవుడు. మనం అనుకోడా? బంగారం, ఇప్పుడు బాత్రూమ్ కూడా బంగారం కట్టుకోవాలని ఉంటుంది మానవుడు. కట్టుకున్నారు కూడా. పెట్టేవాళ్ళు అందరూ బంగారు బాత్రూమ్ అన్నాడు. ఎందుకంటే బాత్రూమ్ కదా మా యొక్క టాయిలెట్ కూడా కదా. ఇప్పుడు అంటే నీ ఇష్ట వస్తువులని విలువ, దానికంటే విలువేంటంటే దేవుని జ్ఞానం. ఏంటంటే దేవుని జ్ఞానం. 15 మంది చెప్పండి, అందరూ చెప్పండి. పగడముల కంటే అవి ప్రియమైనవి. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు. దేనితో? అంటే అన్నవారు ఎక్కడికి వెళ్ళిపోవాలి? క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడికంటే లోకంలో నీకు ఇష్టం ఏ వస్తువు క్రీస్తు సమానమో, దేవుని వాక్యంతో సమానమో, నీ రక్షణతో సమానమో అనమాట. తర్వాత 16 దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనతలు ఉన్నవి. ఏమన్నాయంటే జ్ఞానానికి 2 చేతులు ఉంటాయి. జ్ఞానానికి దైవ జ్ఞానం, మానవ జ్ఞానం, లోక జ్ఞానం కాదండి. లోక జ్ఞానం ఉన్న చేతులు ఊడిపోతాయి. దైవ జ్ఞానానికి ఏమున్నాయంటే 2 చేతులు ఉన్నాయంట. ఒకటేమో దీర్ఘాయువు. ఏంటంటే దేవుడు ఇచ్చిన నేను అనిపించాలంటే ఆయుష్ కావాలి కదా. ఒక చేతిలో దీర్ఘాయువు, 2వ చేతులేమో ఘనతలు. చెప్పండి ఇప్పుడు దేవుని జ్ఞానంలో ఎంత విలువైందండి. ఇప్పుడు ఘనత అంట విశ్వాసకి, 2వదేమో దీర్ఘాయుష్ అంట.
దేవుని జ్ఞానంలో ఉన్న విలువ. దానికి 2 చేతులు అంటే వర్ణన చూడండి బాబు, ఎంత అద్భుతమో, గొప్ప వర్ణన అండి, జ్ఞానం కూర్చున్న వర్ణన. ఏమండి, ముందేమో నీకు ఇష్టమైన వస్తువులు దానితో సమానములు కావాలన్నాడు. రెండోది ఏమన్నా 2 చేతులు ఉన్నాయి అంటాడు. మరి ఆ 2 చేతుల్లో ఏమన్నాడు? ఒక చేతులు దీర్ఘాయుష్ ఉందంట, రెండో చేతులు ధనము ఘనత. ధనము పేరు గురించి తాపత్రయపడతారు కదా, నేను అందరూ మెచ్చుకోవాలని. నేను అందరూ ఎక్కడుందా మెప్పుకోవాలి? నీకు జ్ఞానము సంపాదించుకుంటూ ఉంది. తర్వాత 17, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నయో క్షేమకరములు. ఇది జ్ఞానం అంటే ఏంటండి? త్రోవంట, మతం కాదండి, మతం కాదు, మార్గం. దైవ జ్ఞానం అంటే అది త్రోవంట, మార్గం అంట. దాని త్రోవలు క్షేమకరములు, దాన్ని అవలంబించేవాడు అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వాడు ధాన్యులు. జ్ఞానం ఏమిటంటే ధన్యజీవి. 18, దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధాన్యులు. దేన్ని పట్టుకోవాలి? జ్ఞానాన్ని. ఏంటంటే అంటే ఎవరు పట్టుకోవాలి? క్రీస్తుని. క్రీస్తు కావాలంటే ఏం కావాలి? ఏం పట్టుకోవాలి? సువార్త పట్టుకోవాలి. సువార్త పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనంలో చదవండి. దేన్ని పట్టుకోవాలి? దాన్ని పట్టుకున్న వారందరూ అని మాట ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా దేని పట్టుకోవాలండి? సువార్తను. ఏంటండి? సువార్తను పట్టుకోవడం అర్థమండి. ఏమండి? దేవుని వాక్యము సత్యవాక్యము అంటే అర్థమండి. క్రీస్తుని పట్టుకోవడం అంటే అర్థమండి జ్ఞానాన్ని. ఏంటండి? ఎంత గొప్ప సంగతి. 15వ వచనం కొత్త కొరింథీ పత్రిక. రక్షించబడిన వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. సువార్తికుడు సువార్త చెప్పేవాడు సంఘం ఏమన్నారండి? ఎవరికే? నశించిపోయే వారికి రక్షణ కావలసిన వారికి, నశించిపోయే వారికి కూడా సంఘము సువార్తికుడు సువాసన ఉన్నారు. ఏమన్నారండి? అంటే అర్థం బయట అంతా కుళ్ళుకొంపు అన్నమాట. బయట అంతా ఏం కొంపండి? కుళ్ళుకొంపు. సువాసన ఎక్కడ? అన్నమాట. చెప్పండి, కొంప ఎక్కడ ఉంది? దేవుడికి ఇంపైన వాసన కానిదంత లోకమంతా కుళ్ళుకొంపు. ఏమండి? అమెరికాలో పురుషుడు వివాహము, స్త్రీ వివాహము, కుళ్ళుకొంపు, గబ్బు కంపు లోకమంతా పాపం. ఎక్కడ సువాసన దేవుడికి ఎక్కడండి? చెప్పండి. ధూపం వెళ్తుంది. ధూపం ఎక్కడ? అంటే సంఘం అంటే మనం అనుకుంటున్నాం గ్రీసులో 30 మంది 40 మంది 50 మంది అనుకుంటున్నారు. మనం ప్రపంచమంతా క్రీస్తు సంఘం ఉందండి. ప్రపంచమంతా అంబోజిపేటలో 50 మంది, గ్రీసులో 50 మంది కాదు. మనం చెప్తుండే తేలిగ్గా మాటలో ప్రపంచమంతా క్రీస్తు సంఘం ఉందండి. ఈ క్రీస్తు సంఘము ద్వారా దేవునికి సువాసన, సేవకుల ద్వారా దేవునికి సువాసన. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను
వాసన కావాలి ఇప్పుడు? మరణపు వాసన, జీవ వాసన. చచ్చిపోయిన ఎన్ని రోజులు ఇస్తారు? చచ్చిపోయిన ఎన్ని రోజులు ఇస్తారు? గంటనే 3 రోజుల దాకా శాంతి ఉండదండి. ఏదో బాక్సులు వచ్చాయి కదా. చనిపోయిన తర్వాత చనిపోయాడు అనగానే అతని దగ్గర నుంచి ఏదో గొప్ప వచ్చేస్తుందని చెప్పి దూరంగా ఉంటాడు బంధువు, భార్య, పిల్లలు. మరణపు వాసన. ఏంటంటే ఏ వాసన కావాలి? దేవుడికి ఏ వాసన ఇవ్వాలి ఇప్పుడు? మరణ వాసన, జీవ వాసన. అర్థమైందన్నమాట. పూర్తిగా చదవన్నమాట. నశించేవానికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడే వారికి జీవార్థమైన. ఇప్పుడు సువార్త ఎంత అవసరం? ఉన్నాము. సంఘము, సేవకులు ఉన్నాము అంటే మరణార్థమైన వారికి మరణ వాసనగాను, జీవార్థమైన వారు జీవ వాసనగాను. అది ఎక్కడ ఎలా తెలుస్తుంది నీకు? మరణము, ఆ జీవమైన వాసన అని అంటే ప్రభు మొట్టమొదటి ఆజ్ఞలోనే తెలుస్తుందండి. మరణాన్ని జయించిన తర్వాత, మరణాన్ని మార్క్స్ సువార్త అదిగోండి. మరణ వాసన, ఏ వాసన కావాలి ఇప్పుడు? దేవుడికి ఏ వాసన ఇస్తావు? 16, 15 అందరూ చెప్పండి. సర్వ సృష్టికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ఇదిగో మరణపు వాసన, నమ్మని వాడు మరణపు వాసన. రక్షించబడిన వాడు జీవ వాసన. 2 సంగతులు ఉన్నాయి ఇక్కడ. దేవునికి ఏ వాసన? ఒక ఎలక చచ్చిపోతే 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉంటుంది. అది తెలుస్తుంది అన్నమాట వాసన ఏంటో. ఏం చచ్చిపోతే? ఎలక. అంటే ఒక ఎలక చచ్చిపోయి ఇంట్లో ఉంటే 3 రోజులు 4 రోజులు ఆ భయంకర వాసన ఏంటో అప్పుడు తెలుస్తుంది. మనిషి చచ్చిపోతే ఇంకేమైనా పెద్ద, ఇంకా పిల్లి చచ్చిపోతే ఇంకా చూడాలి. పిల్లి చచ్చిపోతే అది దొరకదాన్ని కుళ్ళిపోయింది, పురుగట్టేసింది. ఇంకా ఆ వాసన భరించగలరా ఇంట్లో ఉన్నవాళ్ళు? ఎప్పుడమ్మా మనిషి చచ్చిపోయి కుళ్ళిపోతే ఆ వాసన భరించగలరా మానవుడు? భరించలేడు. ఇవాళ లోకమంతా ఏ వాసన ఉంది? మరణ కుళ్ళు కంపు. ఎవరికి? దేవుడికి కుళ్ళు కంపు. సంఘానికి బయట ఏదన్నా సరే, అది సంఘానికి బయట ఏదన్నా సరే. అర్థమైంది మాట అమ్మా? అన్న ఏ వాసన? బయట ఏ వాసన ఉంది? మరణ కంపు. మరణ వాసన అంటే కుళ్ళు కంపే కదండి. ఏమండి? అంటే ఒక మాట అంటామండి ఈ లోకాన్ని. అంటే కులం కుళ్ళు, మతం మత్తు, మనిషి మాయ, ధనం దగ, దేవుడే. 4 సంగతులు కుళ్ళు. ఒకే సంగతి నీకు సువాసన. వాళ్ళు చెప్తారన్నమాట 5. ఏమండి? మతం మత్తు, కులం కుళ్ళు, ధనం దగ, మనిషి మాయ, దేవుడే దిక్కు. 4 రకాల కుళ్ళు ఉంది. ఎన్ని రకాలండి? ఇప్పుడు ఆ కుళ్ళు కంపులో తెలియట్లేదండి. ఏమండి? అఘోరాలు శవాలు కాల్చు అందులో తొడదీసి తింటే అడిగే కుళ్ళు ఏం తెలుస్తుంది? కుళ్ళు వాసన ఏం తెలుస్తుందండి అడిగి? శవంలో కాల్చున్న శవం ముక్కు తీసి తింటే ఆడు కుళితే వాసన తెలుస్తుంది అడిగి? శవం బూడిద ఒళ్ళంత రాసిన వాసన తెలుస్తుంది అడిగి? తెలుస్తుందా? ప్రీతిగా లోకమంది ఎలా ఉంది ఇప్పుడు? కుళ్ళి కంపు. ఈ కుళ్ళి కంపు పీల్చినందుకు ఏమండి 50 కోట్ల మంది వెళ్ళారు. ఎంతమంది? 50 కోట్లు.
కుళ్ళుగొప్ప లోకమంది ఎలా చెప్పండి ఇప్పుడు క్రీస్తు సంఘము కాక బయట ఏ పేరు మీద ఉన్నా మరణపు వాసనే. ఏ వాసన అంటే విజయబాబు మా గట్టికి పట్టుకు మాట. క్రీస్తు సంఘము కాక బయట ఏదున్నా దేవుడి పేరు మీద మానవ చేసే పాపాలన్నీ కలిసి కుళ్ళు కంపు మరణపు వాసన. దాని గురించి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అందరూ చెప్పండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అమ్మా లోకమంతా ఎలా ఉందంటే అపరాధముల చేతను పాపముల చేతను. మరి చచ్చిన ఏ వాసన వస్తుంది? మరణపు కుళ్ళు వాసన. లోకం ఎలా ఉంది ఇప్పుడు? దేవుడు చెప్తున్నాడు, మనుషులు చెప్పట్లేదు, పాస్టర్లు చెప్పట్లేదు. మీ అపరాధముల చేతను పాపముల చేతనము మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తులో మీరు బ్రతికింపబడ్డారు. ఈ కుళ్ళు వాసన, కుళ్ళిపోయినోడు, కుళ్ళు కప్పు కొట్టేవాడు ఇప్పుడు సువాసనకు వచ్చాడు. దేవుడికి సువాసన అందించినందుకు మరణం, అక్కడ మరణం ఉంది, అది జీవం కూడా అక్కడ ఉంది ఆ క్రీస్తులో. ఏమండి? మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారు ఉండగా క్రీస్తులో బ్రతికింపబడ్డారు. ఇప్పుడు మనం జీవవాసన మరణ వాసన మన దగ్గర బయట బయటే ఉంది. అపరాధాలు పాపములు ఉన్నారు కదా, అపరాధం పాపములు ఉన్నారు కదా, వారి దగ్గర ఏ వాసన? చాలా అద్భుతమైన అధ్యాయం. నేను మామూలుగా చదివినప్పుడు నాకు సరిగ్గా అర్థం కాలేదు. అయ్యో బాబు ఇన్ని సంగతులు ఉన్నాడు బాబా అని. ఏమంటే ఏంటండి ఈ సంగతులు ఏంటంటే? వాసన ఏంటంటే? ఆ వాక్యం చదివినప్పుడు నాకేమో అర్థం కాల్సింది. వాసన ఏంటండి బాబు, ఈ వాసన మాకు వాక్యం ఏంటండి బాబు అనుకున్నాడు. నాకు అర్థం కాలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే కలిసి ఉంటుంది. ఎఫెసీయులు 2:1 చదివింది కానీ అర్థం అవ్వలేదు నాకు. మార్క్స్ వార్త 16:15 చదివితే కానీ ఈ వాక్యం అర్థం కాలేదు. రక్షణ, శిక్ష, ఏమండి? మరణ వాసన, జీవపు 17 అర్థమైందండి ఇప్పుడు? మన ద్వారా ఏ వాసన అవుతుందంటే దేవుడికి ఎవరికి ఈ వాసన ఎవరికి అంటే ఈ ధూపం ఎవరికంటే ఇంతకనే దేవుడికి. కొన్ని కోట్ల రూపాయలు అంటే యాగాలు చేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు యాగం. ఆ యాగం ఏంటంటే అందులో ధూపం దేవుడికి వెళ్ళాలట. ఆవు నెయ్యి కావాలట. హైదరాబాద్ చేసినట్టు మొన్న ఒక స్వామీజీ చాలా చోట్ల చేస్తున్నారు యాగాలు. ఆ ధూపం ద్వారా దేవుడికి ఏదో ఆ సువాసన అందించాలని. అక్కడ రాదని చెప్తాడు. అక్కడ రాదు, దేవుడికి వెళ్తాం. తర్వాత 17 కావున ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడున్నాడు లోకంలో? ఇట్టి సంగతులు చాలినవాడు లోకంలో ఎవడున్నాడు? బయట ఉన్నాడా? చాలినవాడు ఎవడు? ఇది ఛాలెంజ్ అండి. ఇది ఛాలెంజ్. ఇది అపోస్తలులు ఛాలెంజ్ చేస్తారు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు. మనం చెప్పుకునే హక్కు ఉన్నప్పుడు అమ్మా మేము చెప్పుకునే హక్కు ఉన్నప్పుడు ఇక్కడ ఏంటది? ఏం చెప్పుకోనందుకు? దేవుని వాక్యమును కలిపి చెరిపాడు వారము. ఏమండి? ఏంటి కలిపి చెరుపుకోవడం? చెప్పండి. ఎందుకు వాడారు ఇది? ఏమండి? ప్రార్థన నిబంధన, కొత్త నిబంధన కలిపి చెరుపుకోవడం, కలిపి చెరుపుకోవడం అప్పుడు సాగింది. ఇప్పుడు లోకాన్ని ఈ క్రైస్తవ్యాన్ని కలిపి చెరుపుకోవడం, కలిపి. ఇప్పుడు మిస్సమ్మ గారి ఆసుపత్రిలో బయట ఒక సిలువ బొమ్మ పెట్టి ఒక కొండ పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి బాగున్నవాడు, ఆరోగ్యం వచ్చినవాడు, వైద్యం సహాయం పొందిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి అందులో తెలిగించి దువ్వ తెలిగించడం అంటే మరి సగం అది సగం ఇది కలిసింది కదా? కలిసిందంటే
ఇప్పుడు అప్పుడు ఏం చెప్పినప్పుడు ఏముంది? ఆ పాత నిబంధన కొత్త నిబంధన. పాత నిబంధన ఇప్పుడు కలుపుకున్నారు క్రైస్తవులు. మత్స్యాక ఎలా ఉంది ఇప్పుడు? కీర్తన 150 చూడండి. యెహోవాను స్తుతించుడి. 4 డ్యాన్స్ గురించి మాట్లాడారు. అమ్మ తంబురతోను నాట్యముతోను ఆయన స్తుతించుడి. దేవుని స్తుతించుడి. దేంతో తంబుర నాట్యం. ఇది ఎక్కడది? పాత నిబంధనలో. ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాం, సంఘంగా కూర్చున్నాం, ఇక్కడ తంబుర నాట్యం చేస్తే మరి కలిపినట్టు ఏం చేసినట్టు? కలిపి చేయకుండా ఉండదు. ఏమా ఏం చేస్తున్నట్టు? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఈ వాద్యాన్ని డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు పాట పాడారు, డ్యాన్స్ చేస్తారు. వాక్యం చదివి డ్యాన్స్ చేస్తారు. ప్రార్థన చేస్తే డ్యాన్స్ చేస్తారు ఈ రోజు కూడా. మరి క్రైస్తవుడు అయ్యి డ్యాన్స్ చేస్తే ఏం చేసినప్పుడు కలిపి చెరుడు వాక్యముతో. చదవండి. మేము దేవుని వాక్యమును ఏ వాక్యం అండి? దేవుని వాక్యమును కలిపి చెరిపాడు. అనేకుల వలె ఉండగా నిష్కాపట్యమును. ఏంటంటే కపటము లేని భక్తి కావాలంట. దేవుడికి కపటము లేని భక్తి కావాలంటండి. నిష్కాపట్యమును గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూస్తాడు దేవుడు. దేవుని ఎదుట ఎక్కడంటే దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడే భయం లేదండి ఇవాళ క్రైస్తవ లోకానికి. దేవుని ఎదుట బోధిస్తున్నాము అంటాడండి. అక్కడ కలిపి చేరిపెడే వారము చూద్దాం దాని గురించి. 2వ తెస్సలోనికపత్రిక 2:14-15. అంటే అపోస్తుల బోధ ఎలా ఉండాలి? అపోస్తుల బోధలోనే ఉండాలి. అపోస్తుల బోధలోనే ఉండాలి. మీరేలాగ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమని పొందవాలని. ఎవరి మహిమ అంటే? విశ్వాసం. ఎవరి మహిమను పొందాలి? యేసుక్రీస్తు మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని. ఎవరి సువార్త? మా సువార్త. మా సువార్త అపోస్తుల సువార్త. అపోస్తులకు ఇచ్చాడు ఆయన. అపోస్తుల సువార్త ద్వారా, అపోస్తుల బోధ ద్వారా ఒక పాపి దేవుని మహిమను పొందగలడు. ఒక పాపి దేవుని మహిమను పొందగలడు. అంతకుముందు ఎలా ఉన్నాడు? ఈ సువార్త ప్రకటించే ముందు ఆ మనుషుడు ఎలా ఉంటాడు? రోమా 3:23 అందరూ చెప్పండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడేం జరుగుతుంది? చదవండి కూడా వాక్యం. ఇలాగ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలనని మీకు మా సువార్త ప్రకటిస్తూ. అపోస్తులు బోధ లేకపోతే దేవుని మహిమ పొందలేవు, పాపిగాని మిగిలిపోతావు. అంతే. ఇవాళ లోకంలో క్రైస్తవ లోకం ఎలా ఉందండి? క్రైస్తవుల సువార్త లోబడిన వాడు, అపోస్తుల బోధకు లోబడిన వారు పాపిగా మిగిలిపోయారు. ఇంకా పాపిగానే మిగిలిపోయారు. 15వ వచనం. కావున ఇట్టి సంగతులను ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు. అమ్మ అది కదరా 15. ఇక్కడ తెస్సలోనికపత్రిక 2:15. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి. రక్షణ పొందుడు ఎలా ఉండాలండి? నిలకడగా ఉండి మా నోటి మాట వలన. ఎవరి మాట అండి? ఇప్పుడు ఎవరి మాట కావాలి లోకానికి? అపోస్తుల మాట, అపోస్తుల బోధ. మా నోటి మాట వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడే. ఎవరు బోధించిన విధులు?
అపోస్తులు బోధించిన విధులు. అందుకే పత్రికలు చాలా అవసరం క్రైస్తవుడికి. ఇదంతా అపోస్తుల బోధ. ఇప్పుడు మానవుడికి కావాల్సిందేంటి? అపోస్తుల బోధ. విధులను చేపట్టాలి. ఆ విధులను చేపట్టండి. ఏం చెప్పారు పత్రికలో? అపోస్తుల బోధ ఏముందో పట్టుకో అని చెప్పి ఇక్కడ పిలుపు వస్తుందండి. అది మా సువార్త అన్నారు, మా మాట అన్నారు. అపోస్తుల బోధ లేకపోతే మనకి రక్షణ లేదు. 2వ దశలోని పత్రిక 2:14 చూడండి. 2వ దశ 2:4 అండి. ఏది మొదటి దశలో చూద్దాం. మొదటి దశ 2:4. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన. సువార్త ఎవరికి అప్పగించారండి? అపోస్తులకి. దేవుడు ప్రభు అప్పగించాడట. అందుకని వీళ్ళ బాధ అంత విలువైంది. చదవమ్మా. ఇప్పుడు సువార్త వలన ఏం జరుగుతుంది? కొంచెం ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడే కోపం కొంచెం మనకు కొంచెం కోపం వస్తాడు. ఏంటి ఇంత కఠినమంది బాధ అన్నట్టు. అమ్మా, మనుషులు సంతోషపెట్టేవారు కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టేవారుగా బోధించు. ఇదండి బోధ. అపోస్తుల బోధ అంటే దేవుని సంతోషపెట్టే బోధ, దేవునికి సువాసనగా ఉండే బోధ, దేవునికి సువాసనగా ఉండే బోధ. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ. మనుషులు సంతోషపెట్టేది కాదు ఇది. మనుషుల్ని సంతోషపెట్టేది కాదు. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పుకున్నా మరి బయట ఏంటి అంత బాధపడిపోతారా? కుళ్ళిపోవాలంటే మరి అది మనుషులు నచ్చుతుందా? నచ్చదా? దేవుడు మెచ్చుకోవాలండి. ఈ మాటలో, ఈ బాధ, ఈ విశ్వాసం ఎవరు మెచ్చుకోవాలి? అది వాళ్ళ పరిచర్య. అందుకే చంపే బ్రతుకుంటే దేవుడు చేస్తాడు. బ్రతుకుడు క్రీస్తే చావైతే చెప్పగలిగాడు. దేవుడికి ఇష్టమైన బాధ చేశారు కనుక, ఇష్టమైన సేవ చేశారు కనుక. 2వ దశలోని 3:6-7 వచ్చినారు. దాంతో అపోస్తుల బోధ గురించి చెప్పబడుతుందండి. సహోదరులారా, మా వలన పొందిన బోధ ఎవరి వల్లండి? అపోస్తుల బోధ. మనం అక్కడ అదే మాట. మా వలన పొందిన బోధ చేత కాక, ఆ బోధ ప్రకారం కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి. ఇప్పుడు అపోస్తుల బోధ కాకపోతే ఏ బోధ అంటే? అక్రమ బోధ. అక్రమ జీవితం అయిపోతుందండి. భక్తిగా ఉన్నా సరే అక్రమ జీవితం అయిపోతుంది. మత్స్యాగ జీవితం అక్రమ అన్నమాట వాడుతున్నాడు. 6-7 కదండి. సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాము. అమ్మా, ఎవరొకరు మంచి భక్తిగా ఉండి అమ్మా ఏమండి శాంతి కమల సహోదరు. అమ్మా, మనకి ఇక్కడ చాలా కొంచెం అక్కడికి వెళ్తే మహిమ ఉందంట. కొంచెం కొండగలు వచ్చేస్తాం అన్నారు అనుకోండి, శాంతి కమలతో అన్నారు. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ సరిగ్గా పని అవ్వట్లేదు, అక్కడ పని అయిపోతుంది అన్నారు అనుకోండి, వాళ్ళతో ఏకీపించి వచ్చా ఏమంటే ఇక్కడ ఈ వాచ్యం అర్థం ఎంత కష్టం చెప్పారు చూడండి. మనిషి అనేది సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని ఏం చేయాలి? ఇప్పుడు తొలగిపోవాలా, కలిసిపోవాలా? పోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞ అంటే ఇది. అపోస్తులు ఎవరైనా ఆజ్ఞాపించినందుకు అపోస్తులు ఎవరు? అసలే హక్కు గలవారు.
ఆజ్ఞాపించినందుకు పొందినవాడు బోధించినందుకు హక్కు గలవారు. తర్వాత 7 ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకొని కొనవాలని మీకు ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకోవాలని మీకే తెలియను. మేము మీ మధ్యలో అక్రమముగా నడుచుకోలేదు. మీ దేవుని వాక్యం ఏమైందో అలా నడిచాం, అలాగే నడిచాం, అలాగే బోధించాం. అంటే సేవకుడు కూడా ఎలా ఉండాలంటే వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం బోధించాలి. విశ్వాసం ఎలా ఉండాలంటే నువ్వు బోధించాలంటే వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం జీవించాలి, జీవించాలి, బోధించాలి. 2 ఏంటమ్మా? 2 యోహాను పత్రిక 9-11 వచ్చిన లోక అప్పటికే ఇవి ఎలాగ అబద్ధం వచ్చేసిందంటే అప్పుడే ఆదిమ సంఘాల్లో క్రీస్తు బోధ. ఏ బోధ అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరించిన వాడు కాడు. ఏమో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మా సాగి పరిస్థితి ఏంటి? మరి అలా మనకంటే ఎక్కువ భక్తి కదా అనుకుంటున్నారు. అసలు దేవుణ్ణి అంగీకరించిన వారే కాదంట. ఎందుకు? క్రీస్తు బోధన విడిచి ముందుకు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయారు అక్కడికే. ఇవాళ లెంట్ డేస్ అంటండి. లెంట్ డేస్లో భస్మ బుధవారం అంటే అదేంటి మరి? ఏంటదే? భస్మ బుధవారం. ఏ బుధవారం అంటే ఇక్కడ కూడా క్రైస్తవులు కూడా ఏమంటే అఘోరాలు ఉన్నారన్నమాట. అమ్మా క్రైస్తవులు ఎవరున్నారా? అఘోరాలు. వాళ్ళకి ఏం కావాలి? సమాధిలో శవాన్ని కాల్చిన భస్మం వాళ్ళకి కావాలి. ఇడుకు భస్మం కావాలంట క్రైస్తవుడు కూడా. అది చూసాను, ఆశ్చర్యపోయినామని. భస్మ బుధవారం ఏంటంటే లెంట్ డేస్లో మరి భస్మ బుధవారం అంట. అంటే ఓహో ఇక్కడ కూడా అఘోరాలు ఉన్నారా అనుకున్నాను. ఎవరా? ఎంత ఘోరం అండి ఇది. చదవండి. ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించని. ఎక్కడుంటేనే క్రీస్తు బోధ తండ్రిని కుమారుడు అంగీకరించిన వాడంట. ఎవడైనాను ఈ బోధన తేక, సువార్త తేక, నామము తేక, రాజ్యమును తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని నీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వాటితో చెప్పడవద్దు. ఇప్పుడు క్రీస్తు వాళ్ళు ఎక్కువగా ప్రార్థన ఎవరు చేసుకుంటారో తెలుసండి? మసాగలతో పాస్టర్ గారు కనపడడం చాలండి. పాస్టర్ ప్రార్థన చేసి మా అమ్మకి ప్రార్థన చేయి, మా తాతకి ప్రార్థన చేయి, మా మామకి ప్రార్థన చేయి. క్రీస్తు సంఘ సహోదరుడికి మసాగుడు ప్రార్థన చేయొచ్చా? ఎప్పుడా చేయొచ్చా? ఎందుకంటే నేను చెప్తాను. అలాగే నేను చెప్తాను. చూడండి అక్కడ శుభమని అర్థం చెప్పకూడదంట. శుభం ఏంటంటే వందనం చెప్పకూడదంట. ప్రజలాడు చెప్పకూడదు. వందనము అది వందనం చెప్పకూడదంటే ప్రార్థన కూడా చేసుకోవచ్చా? చెప్పండి. నేను చాలా చోట్ల చూశానండి. అవునండి. మేము వచ్చిన ప్రార్థన అడగలేదు సాధారణంగా. వందనం అంటారు. మేము వచ్చినప్పుడు అడగ ప్రార్థన. మత్స్యశాఖడు కనపడ్డా క్రీస్తు సంఘం ప్రార్థన చేసుకుంటారు. కాదు అన్నాడు. అన్నాడా? వద్దు అన్నాడు దేవుడు. చెప్పువాడు ఏంటంటే దుష్టక్రియ అంటాడు.
రెండు చేతులు హల్లెలూయా అన్నాడంటే దుష్టక్రియ అని దేవుని మైపోతాడు అనుకుంటున్నాడు. అనేక సంగతులు చాలు చాలు చాలు. ఇప్పుడు ఈ 3 వచనాలు చాలా అవసరం ఈ వాక్యానికి ఎలా ఉండాలో. కనుక ఇక్కడ ఇంకొక మాట ప్రకటన 1:3లో సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడను. ఇప్పుడు ఇప్పుడు అసలు ఒక విశ్వాసి తన విశ్వాసం ఎలా కాపాడుకోగలడు? బైబిల్ ఎప్పుడు చదువుతుండాలంట అమ్మా, బైబిల్లో సమయం ఎక్కువ. రెండవది వినగల మనసు ఉండాలంట. వాక్యం ఎక్కడ దొరుకుతుందో వినాలంట. నాకు అంతా తెలుసని అనుకోనికి అవకాశమో లేదండి. వినాలంట, చదవాలంట, వాటిని ఆచరించే ప్రయత్నము ప్రతి దినము ప్రతి క్షణము చేయాలంట. అప్పుడు ఆమె ధన్యురాలు, ఆయన ధన్యుడు ధన్యురాలు. 3 సంగతులు జరగాలి. అందుకని ఇన్ని సంగతులు దేవుడు దాచిపెట్టి ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏం పట్టుకోవాలో ఏం వదిలేయాలో అనే విషయాలు దాచిపెట్టారు. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం 36 1 చదువుతానండి. యోధా రాజైన యోషియా కుమారుడైన యెహోయాకీను 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పుస్తకపు చుట్ట అంటే గ్రంథం. అప్పుడు మనలాగా అంత సమృద్ధికి దొరకదు నాకు. ఏ అధ్యాయం ఏ గ్రంథం ఆ గ్రంథమే రాయవచ్చు చుట్ట కింద. గ్రంథము చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యోధా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానితో వ్రాయి. పుస్తకంలో రాయాలంటండి. నేను యోధా వారికి చేయున ఉద్దేశించు కీడు అంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. ఎందుకు రాయాలి? ఎందుకు చదవాలి? ఎందుకు రాయాలి? ఎందుకు చదివి? ఎందుకు వినాలి? దుర్మార్గం మాట్లాడేమో. ఒక దుర్మార్గం ఉంటే పాపం ఉంటే మాట్లాడేమో. చెప్పిన ఇర్మియా నేరియా కుమారుడైన బారూకునకు పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటను బట్టి ఆ పుస్తకంలో వ్రాసాను. బైబిల్లో ప్రతి మాట ఎవరిదండి? యెహోవా మాట. ఎవరిదండి? ప్రవక్త ద్వారా వచ్చింది, లేఖకుల ద్వారా రాశారు. ఇర్మియా 5వ వచనం. ఇర్మియా బారూకునకు ఇలాగా ఆజ్ఞించాను, నేను యెహోవా మందిరములోనికి రాకుండా నిర్బంధింపబడుతుంది. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యోధా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఇప్పుడు ఇది ఈ చదివి వినిపించడం అవసరం అంటే ఇది ఇప్పుడు ఈ సమయం అవసరం. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలముగా మగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గమును విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహా
వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి వినిపించెను. అవసరం అండి? ఏమా బైబిల్ చదవడం వినిపించడం అవసరమా? కనుక ఇప్పుడు ఇక్కడ పాత నిబంధన ప్రవక్తలు మనం ముగించుకుందామండి. పాత నిబంధన ప్రవక్తలు మాటలు, పాత నిబంధన అంతా కూడా పాత నిబంధన ప్రవక్తల మాటలు. ఎవరి మాటలండి? ప్రవక్తల మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? యెహోవా దగ్గర నుంచి వచ్చినాయి. వాళ్ళ సొంత మాటలు కాదు, వాళ్ళ సొంత మాటలు కాదు. పాత నిబంధన ప్రవక్తల మాటలు బోధన ప్రకారమే దేవునితో బంధము, ఆశీర్వాదము కలుగుతుందని వారు చెప్పారు. ఏమంటే పాత నిబంధన ప్రవక్తల బోధ వలన వారు నమ్మితే దేవునితో బంధం కలిగి ఉంటారు, ఆశీర్వాదం పొందుతారు. అందుకని ప్రకటించమంట దేవునితో బంధం ఆశీర్వాదం కావాలంటే వాక్యం కావాలి. వాక్యం వినాలి, చదవాలి, ప్రకటించాలి. ఏమంటే పాత నిబంధన ద్వారా ప్రవక్తల ద్వారా అట్టి అవకాశము ప్రజలకు ఇచ్చాడు దేవుడు. 2 క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు మాటలు. ఎవరు మాట్లాడి? యేసు ప్రభు వారి మాటలు, ఆజ్ఞలు మరియు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు ఇచ్చిన మాటలు. యేసు ప్రభు వారి మాటలు అపోస్తలులకు ఇచ్చాడు ఆయన. మరి పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఇచ్చాడు. మళ్ళా ఏమండి బోధ ద్వారా మాటలకు ఇచ్చిన మాటలు, అపోస్తలులకు ఇచ్చిన మాటలు, బోధ ద్వారా లోక ప్రజలందరూ, అప్పుడే ఇశ్రాయేలీకే, ఇప్పుడు లోక ప్రజలందరూ దేవునితో బంధము, ఆశీర్వాదము, పాప క్షమాపణ, ఆత్మరక్షణ కలుగుతుంది ఈ మాటల వలన. యేసుప్రభు మాటలు ప్లస్ అపోస్తలుల మాటలు ప్లస్ పరిశుద్ధాత్మ మాటలు, ఇవన్నీ కలిసిన క్రొత్త నిబంధన. ఈ మాటల వలన ఒక మనిషి పాప క్షమాపణ, ఆత్మరక్షణ, దేవునితో బంధము, ఆశీర్వాదం పొందగలడు. ఇది లోకానికి. ఎవరికండి? ఇప్పుడు దేవునితో బంధం ఉందా మనకి? లోకమంతా ఎక్కడ ఏ బంధువులు ఉన్నారు చూద్దాం. 1 యోహాను పత్రిక 5:19 చూడండి. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు. ఎంత క్లియర్గా ఉందండి, ఎంత క్లియర్గా ఉందండి. మనం ఎవరంటే దేవుని సంబంధులు. మనం ఎవరంటే లోకమంతా దుష్టులు. ఎంత క్లియర్గా ఉంది చూడండి. అంటే సువాసన ఎక్కడి నుంచి వెళ్తుంది, దుర్వాసన ఎక్కడి నుంచి వెళ్తుంది? సరే, మరణ వాసన బయట, దేవుడి వాసన లోపల. బంధం ఆశీర్వాదము. క్రీస్తు సంఘం అంటే మనకి తెలియకపోతే ఎలాగా? ఏమండి ఇప్పుడు లోకం ఎలా ఉంది? ఏ బంధంలో ఉన్నారు? సైతాన్ దుష్టుని బంధంలో ఉన్నారు. మనం ఎక్కడున్నా? మరి ఇప్పుడు సువార్త అవసరమా లోకానికి? తర్వాత ఏంటి అంటే ఈ మాటలన్నీ కూడా ప్రభు ఆజ్ఞలు. ఎవరు ఆజ్ఞలు అండి? మత్తయి సువార్త 20:28 అందరూ చెప్పండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించదునో వాటన్నిటినీ అనుసరింపవలనని వారికి బోధించుడు. ఎవరు ఆజ్ఞలండి? ఇవన్నీ కూడా ప్రశ్నబంధన ప్రభు యొక్క ఆజ్ఞ. ఈయనకి ఎవరు అప్పగించారు? మత్తయి 17:5లో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడే. ఈయన మాట దేవుడు యేసుప్రభువుకి అప్పగించాడు. మొత్తం ఆయన మాట వినాలి లోకం. సృష్టికర్త అయిన దేవుడు యేసుప్రభు మాట వినమని లోకానికి అప్పగించాడు. ఏమండి? అందుకని ఇక్కడ నేను ఏ సంఘాలు
మరణం చేయించిన తర్వాత ఏమండి ఆ? 20 తర్వాత మత్తయి 17:5 తర్వాత ఇంకో మాట యోహాను సువార్త 16-13 ఈయన చెప్పిన కాక మరి ఇక ఎవరికి అప్పగించినటువంటి పౌలు ప్రభు వారు ఎవరికి అప్పగిస్తున్నటువంటి అపోస్తులని కాబట్టి ఆ శిష్యుల్లో కొందరు కొంచెం కాలమైన తరువాత 13 అండి అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి ఏమండి అపోస్తులకి ఏం దొరికిందండి వారి ద్వారా మనకేం దొరికిందండి సర్వసత్యము మనకు కూడా సర్వసత్యం దొరికింది ఆయన తనంతటి తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయడు. అప్పుడు పరిశుద్ధాత్మ తనంతటి తాను చెప్పడంటండి సంభవింపబోయే సంగతులు యేసుక్రీస్తులో తీసుకుంటాడంట. చదవండి. ఆయన నా వాటిలో ఎక్కడండి పరిశుద్ధాత్ముడు ఎవరు మాట్లాడా యేసుక్రీస్తులో నుంచి మాట్లాడ నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను. అమ్మా కనుక నన్ను మహిమపరచదు తండ్రి కలిగినయో నావే. చాలమ్మా చూసారండి ఇక్కడ అపోస్తుల బోధ అంట యేసు ప్రభులో నుంచేమో అపోస్తులకు ఇచ్చారంట. ఇంకా సరిపోదంట ఇక్కడ చదవనప్పుడు అన్న వచనం మీరు వినుటకు అంటాడు అక్కడ. చదవమ్మా చదువు యోహాను సువార్త నా వాటిలోనే ఏమండి పరిశుద్ధాత్మ బోధ వేరే బోధ ఎవరిలోది క్రీస్తు బోధ కన్నులోది ఎక్కడికి మిస్ అవ్వలేదు. ఇంకా ఎక్కడ వెతుకోవాల్సిన అవసరమా లేదు. చాలా ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు చెప్పారండి. ఇక్కడేమో ముందుగా దేవుడు అన్నాడు ఈయన మాట వినండి అన్నాడు. ఈయనేమో అపోస్తులకు ఇచ్చానన్నాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ మీకు ఇస్తాను నేను వెళ్ళిపోతున్నాను కదా. పరిశుద్ధాత్మ సొంతంగా మాట్లాడ్డాడు. సొంతంగా నా వాటిలోని మీకు బోధిస్తాడు. మర్చిపోయిన సంగతి బోధిస్తాడు. మీకు తెలియని సంగతి బోధిస్తాడు. తెలియని సంగతులను ఇప్పుడు అపోస్తుల బోధ లోకానికి అవసరమా? ఏమన్నా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? మొత్తం దైవ బోధ ఎవరిలో ఉంది? అపోస్తుల్లోనే. ఇంకా మాట అన్నాడు దేవుడు యేసుప్రభు అపోస్తుల గురించి. ఆఖరి మాట చదువుకుందాం. యోహాను సువార్త 17:20-21. ఇది చాలా అవసరమైంది. దేవుడు ప్రార్థన చేస్తారు యేసుప్రభు మరియు నువ్వు నన్ను పంపించవి లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును ఎవరాళ్ళు అపోస్తలులు వారును మనతో ఏకమై ఉండవాలని మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన యేసుప్రభుని ఎలా నమ్మాలండి? అమ్మా అన్న యేసుప్రభుని ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి? వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచాలంట. ఎవరి వాక్యం వల్ల? అపోస్తుల బోధ వలన. అప్పుడు అపోస్తుల బోధ ద్వారా యేసుప్రభుని నమ్మాలంట. ఏమండి ఈ క్రమం మనకు దొరికిందా? లోకం దొరికిందా? మసాక్ దొరికిందా? మరి అవసరమా? అవసరం అండి.
వారి వాక్యం వలన నా యందు విశ్వాసం వచ్చేవారు అందరూ ఏకమై ఉండవాలని అప్పుడు ఎవరితో ఏకమవుతారంట? ఏమండి? దేవుళ్ళు ప్రభు ప్రభులో తండ్రిలో ప్రభు ప్రభులో తండ్రి ఉన్నారంట. అపోస్తులు కూడా అందులో భాగమై ఉన్నారంట. అపోస్తుల బోధ వల్ల ఒక పుణ్యాత్ముడై అందులో ఆ సృష్టికర్త అయిన దేవుల్లో భాగస్థుడై ఉంటాడు, ప్రభువులో భాగస్థుడై ఉంటాడు. ఇలా ఒక చక్కటి క్రమాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ క్రమంలో మనం ఉన్నాం. అది క్రీస్తు సంఘం అంటే. క్రీస్తు సంఘం అంటే ఈ దైవ చిత్తానుసారమైన దైవ క్రమం అండి. ఇది మరి ఎవరి సొంత మాటలో ఎవరి సొంత ఆలోచనలు కావండి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ముందు మనకే ఉందండి. మనం తెలుసుకోకపోతే మనం గోడమ పిల్లి ఓటంతో ఏమండి? గోడమ పిల్లండి, గోడమ పిల్లండి, గోడమ పిల్లి ఓటంతో ఇట అట అంటే ఎలకెట్ వచ్చింది అటు 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 దిగిపోద్ది అనమాట. ఎలకొరసి వస్తుంది అది. ఆ పిల్లి ఎక్కడ వస్తుంది? గోడ నుంచి ఎలకోరు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఏదో ఆశీర్వాదాల కొరకు పరిగెట్టాం అనుకోండి, అది ఎంత మాత్రం ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకునే ప్రమాదం ఉందన్నమాట. కనుక అపోస్తుల కార్యములు, సంఘ చరిత్ర, అపోస్తుల కార్యం నుంచి ఏమండి రోమాపత్రిక మొదలు ప్రకటన గ్రంథం వరకు అపోస్తుల బోధ అండి. అపోస్తుల కార్యములు సంఘ చరిత్ర అండి. అపోస్తుల కార్యము చదవకపోయినా నమ్మకపోయినా సంఘం గురించి అతనికి తెలియదండి. క్రీస్తు సంఘం గురించి సంఘ స్థాపన అపోస్తుల కార్యం అండి. అపోస్తుల కార్యం నుండి అపోస్తుల బోధ ప్రారంభమైందండి. అంతకుముందు వరకు యేసుప్రభు బోధ ఏమండి. అపోస్తుల కార్యం వచ్చి అపోస్తుల కార్యం అంటే ప్రభువుల తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వారికి అనుగ్రహించబడినటువంటి తద్వారా రోమపత్రిక నుండి ప్రకటన వరకు అపోస్తుల బోధ. అందులోనే నువ్వు ఉండాలి. అదే నీకు నాకు అవసరమైంది. అది తీసుకొని నడుస్తూ ఇది ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. ధన్యులమై ఉన్నాం. చాలా అమూల్యమైన విషయాలండి. లోకం ఎలా ఉందండి? కంపు ఏంటంటే ఇంపు అనుకుంటున్నారు. ఇంపుగా లోకం తిరిగేస్తున్నారు. ఇంపు ఎక్కడ ఇంపు కాదు, కంపు. ఇక్కడ ఇంపు ఎక్కడ? ఇంపులో సంఘములో, కంపు బయట. అది మరణ వాసన, ఇది జీవ వాసన. ఏ వాసన కావాలి? మీ అందరూ అన్నారు. అద్భుతం అండి. ఈ అధ్యాయం చాలా అద్భుతం అండి.